హలో వెల్కమ్ టు శాండీస్ కిచెన్. ఈరోజు పెసరట్టు ఉప్మా ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఒక గ్లాస్ పెసర్లను తీసుకొని 3/4 గ్లాస్ రైస్ని తీసుకొని వాటిని 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి. నెక్స్ట్ అందులో తగినంత వాటర్ పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి. నెక్స్ట్ డే మార్నింగ్ దానిని ఆ పెసర్లని మన మిక్సీ గ్రైండర్లో వేసుకొని అందులో అల్లం ముక్కలు, చిన్న కట్ చేసిన పచ్చిమిర్చి, జీలకర్ర, తగినంత సాల్ట్ వేసుకొని మంచిగా స్మూత్గా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకొని దాన్ని దోశ పిండిలాగా ఉండేలా కలుపుకోవాలి. నెక్స్ట్ ఉప్మా కోసం ఆయిల్ పోసుకొని ఒక బౌల్లో ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి వేసుకొని ఒక గ్లాస్ ఉప్మా రవ్వకి 4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. తగినంత సాల్ట్ వేసుకోవాలి. అది మసిలినప్పుడు ఉప్మా రవ్వని అందులో పోసుకొని అది కొంచెం దగ్గరికి వచ్చాక తీసేయాలి. అంతే, ఉప్మా రెడీ. నెక్స్ట్ పెసరట్టు కోసం ప్యాన్ వేడాక కొంచెం వాటర్ చల్లుకొని మంచిగా సర్కిల్లా వచ్చేటట్టు పెసరట్టుని మంచిగా రౌండ్గా చేసుకోవాలి. దానిపై ఆయిల్ వేసుకొని అందులో కొంచెం ఆనియన్, కొత్తిమీర, మనం చేసి పెట్టుకున్న ఉప్మాని వేసి మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు దాన్ని చూడండి. ఇలా పెసరట్టు అనేది ఇలా మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక దాన్ని తిప్పుకోవాలి, టర్న్ చేసుకోవాలి. అంతే, పెసరట్టు ఉప్మా రెడీ.